నమస్తే, వెల్కమ్ టు సుప్రీం సిక్స్ మీడియా. నేను మీ జర్నలిస్ట్ లక్ష్మీనాగ్ నరహరి శెట్టి. చంద్రబాబు నాయుడు @76 ఇది ఇప్పుడు చాలా ఫేమస్గా ఉంది. ఎందుకంటే రాజకీయ దురంధరుడు, అలుపెరగని బాటసారిగా ఉండి అనునిత్యం ప్రజాక్షేత్రంలో ఉండే మరి నాయకుడు, ఏకైక నాయకుడు ఎవరన్నా ఉన్నారంటే అది గౌరవ నారా చంద్రబాబు నాయుడు గారు. తన 46 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ ప్రస్థానంలో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్నారు ఆయన. దగ్గర ఇప్పుడైతే ఈ 2 సంవత్సరాలతో కూడా కలుపుకుంటే 2.5 సంవత్సరాలతో 17 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఆయన పనిచేసిన రికార్డ్ ఆయన సొంతం. అదేవిధంగా 15 సంవత్సరాల పాటు ప్రతిపక్ష నేతగా ఎప్పుడో 1979లో ఆయన రాజకీయ రంగ ప్రవేశం చేశారు. అద్భుతంగా మరి ఎప్పుడు కూడా నిరంతరం ప్రజాక్షేత్రంలో ఉండి ఈ రోజున ఎందరికో స్ఫూర్తిగా నిలిచిన గౌరవ నారా చంద్రబాబు నాయుడు గారి జన్మదినం సందర్భంగా మరి తెలుగు రాష్ట్రాల్లో ఒకంత పండుగ వాతావరణం అయితే నెలకొంది. ఇక్కడ అక్కడ అనేది లేదు. చంద్రబాబు నాయుడు గారికి దేశవ్యాప్తంగా, మాటకొస్తే ప్రపంచవ్యాప్తంగా కూడా ఆయనకు అభిమానులు ఉన్నారు. అది ఆయన ఒక్కొక్కరికి మాత్రమే సొంతం. మరి చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చిన ఎన్నో జన్మభూమి కమిటీల దగ్గర నుంచి అన్నీ కావచ్చు, ఏవైనా గతంలో ఎస్సీ ఎస్టీలకి విద్యార్థులకి స్కాలర్షిప్లకి ఫీజు రీంబర్స్మెంట్ ఇప్పుడు అంటే పేరు మారింది, కానీ గతంలో ఆయన తీసుకొచ్చిన విధానమే అది. అలాగే హైదరాబాద్లో రాజధాని, ఆంధ్రప్రదేశ్ రాజధాని హైదరాబాద్ని మరి అత్యద్భుతంగా రాజధానిని తీర్చిదిద్ది మరి సాఫ్ట్వేర్ రంగానికి పునాది వేసి ఇక్కడ హైదరాబాద్ని ప్రపంచ ప్రఖ్యాతిగా తీసుకెళ్లిన ఘనత కూడా ఒక్క చంద్రబాబు గారికే సొంతం అంటాం ఏమాత్రం అతిశయోక్తి కాదు. మరి సుప్రీం సిక్స్ మీడియా నుంచి చంద్రబాబు గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. మనతోటి టీడీపీ అధికార ప్రతినిధి బండారు వంశీకృష్ణ గారు ఉన్నారు. ఆయనతో కూడా ఒకసారి మాట్లాడదాం. వంశీ గారు నమస్తే సార్. నమస్కారం లక్ష్మీనాథ్ గారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ అండి, జన్మదిన శుభాకాంక్షలు మీ బాస్ కి మా ఛానల్ నుంచి కూడా. థ్యాంక్ యూ అండి. చంద్రబాబు నాయుడు గారికి మీ ఛానల్ తరఫున, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరి తరఫున కూడా హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటా ఉన్నాను. రైట్. చంద్రబాబు గారు గురించి మీ మాటల్లో ఏం చెప్తారో ఒకసారి చెప్తారా వంశీ గారు? సార్, ఈరోజు దేశంలో విజన్ ఉన్న నాయకులు ఉంటారు, కానీ ఆ విజన్ ని రియాలిటీగా మార్చిన ఏకైక నాయకుడు చంద్రబాబు నాయుడు గారు సార్. ఎగ్జాక్ట్లీ. ఆయన ఈ రోజు మన మధ్య ఉండటం, ఆయన్ని ప్రత్యక్షంగా చూడటం అనేది మేము చేసుకున్నటువంటి అదృష్టంగా భావిస్తా ఉన్నాం. సంక్షోభాల్లో కూడా దారి చూపించే నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. పాలన అంటే పదవి కాదు, అదొక బాధ్యత అని చూపించినటువంటి వ్యక్తి ఈ రోజు నారా చంద్రబాబు నాయుడు గారు. మనం చూసుకుంటే సార్, హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్ మీద వెళ్తా ఉంటే ఆకాశ హరమ్యాల లాంటి బిల్డింగ్స్ చూస్తా ఉంటే ఒకంత కళ్ళమట్టి నీళ్లు వస్తాయి సార్. అవును. ఇది మా అధినేత చంద్రబాబు నాయుడు గారి కష్టం. ఆ రోజు ఎందరో ఆయన్ని కామెంట్ చేశారు. రాష్ట్ర ఖజానా మొత్తం తీసుకెళ్లి అక్కడ పోస్తా ఉన్నారు, లక్షల డబ్బులు హైటెక్ సిటీ పేరుతో అక్కడ పోసేస్తా ఉన్నారు అని ఆయన కామెంట్ చేసినటువంటి కాంగ్రెస్ నాయకులు అప్పట్లో 2019-2004 మధ్య. కానీ ఈ రోజు చూసుకుంటే లక్ష్మీనాథ్ గారు, ఆ ప్రాంతం మొత్తం ఎకరం 150 కోట్ల రూపాయల పైమాట. మొన్ననే తెలంగాణ ప్రభుత్వానికి భారీ ఆదాయం వచ్చింది. అక్కడ ఒక 10 ఎకరాలే వేలం వేస్తే 165 కోట్ల రూపాయలు ఎకరం పలికిందట. అవును. సో అలా జస్ట్ ఇన్ స్పాన్ ఆఫ్ 20 ఇయర్స్ అండి, 20 సంవత్సరాల్లో 2004లో ఆయన దిగిపోయిన తర్వాత 20 సంవత్సరాల్లో ఆయన వేసినటువంటి బీజం, ఆయన చేసినటువంటి డెవలప్మెంట్ అదంతా కూడా హైదరాబాద్ ని సైబరాబాద్ గా మార్చిన ఆర్కిటెక్ట్ అండి ఆయన. ఒక కళను రాజధానిగా తీర్చిదిద్దాలంటే ఎంత కష్టం అనేది అమరావతి ప్రాజెక్ట్ చెప్తా ఉంది. ఇదే మాదిరిగా అమరావతి ప్రాజెక్ట్ దగ్గర కూడా 20 సంవత్సరాలు అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి భూములన్నీ కూడా అవే ధర పలికేటటువంటి అవకాశాలు ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉంటాయి. దురదృష్టవశాత్తు 2019 నుండి 24 వరకు చంద్రబాబు గారి నాయకత్వాన్ని మనం కోల్పోయాం. అయితే 24లో చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఎంత స్పీడ్ గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం డెవలప్ అవుతుంది, ఎన్ని కంపెనీలు వచ్చాయి అనేది మనమందరం కూడా ఒకసారి చూసుకోవచ్చు. చంద్రబాబు నాయుడు గారు అంటేనే డెవలప్మెంట్. అవును. సో ఇక్కడ ఐటీ రంగాన్ని గ్రామ స్థాయికి తీసుకెళ్ళినటువంటి ఆలోచించారు ఆయన. ఐటీ రంగాన్ని గ్రామ స్థాయికి తీసుకెళ్ళాలి, ప్రతి ఇంట్లో ఒక సాఫ్ట్వేర్ ఉండాలి, సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఉండాలి,
ప్రతి ఇంట్లో 6 అంకెల జీతం తీసుకొచ్చేటటువంటి వ్యక్తులు ఉండాలి అనేటటువంటి ఉద్దేశంతో ఆ రోజు సాఫ్ట్వేర్ రంగాన్ని మెప్పించి, మైక్రోసాఫ్ట్ అధినేత బిల్ గేట్స్ ను మెప్పించి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అయినటువంటి హైదరాబాద్ కి రప్పించి ఆ రోజు సాఫ్ట్వేర్ రంగం ఆంధ్రప్రదేశ్ లో బీజం పట్టడానికి కారణమైనటువంటి చంద్రబాబు నాయుడు ఇది ఒక ప్రధాన కారణం కావచ్చా వంశీ గారు? ఇది ఒక ప్రధాన కారణం కావచ్చు, ఇది ఒక ప్రధాన కారణం కావచ్చు. యువత ఈ రోజుకి ఈయన సీనియర్ 76 ఏళ్ల అంటే మాటలు కాదు, దానిలో ఆయన 46 సంవత్సరాల రాజకీయ లెగసీ. ఈ టైంలో కూడా యువత అంతా కూడా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో అయితేనే రాష్ట్రం డెవలప్ అవుద్దని యువత కూడా మాట్లాడుతున్నారంటే దీనికి కారణం ఇదే అయ్యి ఉండొచ్చా? మీరు చెప్పింది కూడా వన్ ఆఫ్ ద ఫ్యాక్టర్ అయ్యి ఉండొచ్చా? సార్, ఈ రోజు చంద్రబాబు నాయుడు గారికి మనం 76 ఏళ్ల వయసు అనుకుంటున్నాం, కానీ ఆయనలో 25 సంవత్సరాల ముగ్గురు యువకులు ఉన్నారు. కరెక్ట్. మేము అలా చూసుకుంటాం చంద్రబాబు నాయుడు గారిని, అలా పరిగెత్తుతున్నారు ఆయన. అవును. మీరు మొన్న చూసుకోవచ్చు, దుబాయ్ లో ఆయన అర్ధరాత్రి 10 గంటల వరకు దుబాయ్ లో తెలుగు డయాస్పోరాలో మాట్లాడి, అర్ధరాత్రి మళ్ళీ 12 గంటలకు ఫ్లైట్ ఎక్కి 4 గంటలకు హైదరాబాద్ లో దిగి, మళ్ళీ 6 గంటలకు హైదరాబాద్ లో అమరావతికి వచ్చి 7 గంటల 30 నిమిషాలకు అమరావతిలో సమీక్షలో కూర్చున్నారంటే 25 సంవత్సరాల యువకులు ముగ్గురున్నారు చంద్రబాబు నాయుడు గారు. ఆయన 76 సంవత్సరాల వయసే కావచ్చు, కానీ 25 సంవత్సరాల యువకులు ముగ్గురున్నట్లుగా ఆయన ఆరోగ్యం లేదంటే ఆయన చేస్తున్నటువంటి పనితీరు ఉంటది. ఖచ్చితంగా యువతకు స్ఫూర్తి. ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే కాదు, భారతదేశం మొత్తంలో యువత ఫాలోయింగ్ ఎక్కువగా ఉన్నటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. ఆయన పరిపాలనలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మరింత ముందుకెళ్తా ఉంది. డెఫినెట్లీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం దేశంలోనే నెంబర్ 1 రాష్ట్రంగా అవుతుందని మేమంతా భావిస్తా ఉన్నాం. లక్ష్మీనాథ్ గారు, ధన్యవాదాలండి. మీ యొక్క అభిప్రాయాన్ని తెలియజేసినందుకు బండారు వంశీకృష్ణ గారు ధన్యవాదాలండి. ఎస్, రైట్. చూసాం కదా, తెలుగు తమ్ముళ్ళు అందరూ కూడా, తెలుగు తమ్ముళ్లే కాదు, ఆ మాటకు వస్తే రాష్ట్రంలో అందరూ కూడా మరి చంద్రబాబు నాయుడు గారి యొక్క రాజనీతి గురించి, రాజకీయ చాణక్యాన్ని గురించి మాట్లాడుకుంటున్నారు. ఆయనకి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతున్నారు. గల్లీలో కూడా కేకులు కట్ చేసి ఆయన ఏ రకంగా ఎంతోమందికి స్ఫూర్తితో తెలియజెప్పుకుంటూ ఒకరికొకరు మరి ఎంతో ఆనందంగా మరి ఈ యొక్క జన్మదిన వేడుకలను అయితే జరుపుకుంటున్నారు. మరి మరొక్కసారి సుప్రీం 6 మీడియా నుంచి నారా చంద్రబాబు నాయుడు గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. మీరేమంటారు? కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నమస్తే.